మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీలో డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఫలితాల వెనుక ఎలాంటి బీజేపీ పార్టీ శ్రేణులు అక్కడ పనిచేశారనేది. నమస్తే అన్న. నమస్తే. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో అద్భుతమైన విజయము ఇవాళ మాకు సహకారం జరిగింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి శక్తి కేంద్రం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడడం వల్ల కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో, ఫడ్నవీస్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ పట్టం కట్టడం జరిగింది. మహారాష్ట్ర ప్రజలు ఇవాళ ఎప్పుడు రాని విధంగా ఇవాళ మేము పోటీ చేసిన స్థానాల్లో సుమారుగా 90% కూడా మాకు భారతీయ జనతా పార్టీ 150 స్థానాలకు పోటీ చేస్తే సుమారుగా 125 స్థానాల్లో ఇప్పటి వరకు మేము ఆధిక్యతంలో ఉన్నాము. అవి కూడా 125 కన్నా ఎక్కువనే గెలవడానికి మాకు అవకాశం ఉంది ఇవాళ మహారాష్ట్రలో. కనుక ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధి మాకు ఈ ఫలితాలని మేము భావిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కావచ్చు, ఇవాళ జడ్పీటీ ఎలక్షన్స్లో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో ఎగరబోవడానికి మేము ఇదే స్ఫూర్తిగా ముందరికి పోతామని నేను తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ అమలు చేస్తున్నాం, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భం అయినా కూడా అక్కడ విజయాన్ని కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎలా చూడొచ్చు? ఇప్పుడు కర్ణాటకలో ఇవాళ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం జరిగింది. కర్ణాటకలో కూడా అవి ఎక్కడ కూడా అమలు కాలేదు. కర్ణాటకలో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి ఇవాళ ఏ ఒక్క గ్యారెంటీ కూడా, ఒక ఉచిత బస్సు తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మోసం చేసిండు, గిరిజనులకు మోసం చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మోసం చేసిండు, బీసీలకు మోసం చేసిండు, మహిళలకు మోసం చేసిండు, తెలంగాణలో రైతులకు మోసం చేసిండు. రైతులు రుణమాఫీ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహారాష్ట్రలో పోవడం జరిగింది. మరి మహారాష్ట్రలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నాయితే మనకు బార్డర్లో ఉన్న నాందేడ్ కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లాల్లో ఏ ఒక్కటి కూడా గెలవరాని పరిస్థితికి ఎందుకు కారణం? ఇవాళ నమ్మలేదు. ఇవాళ ఎందుకంటే మహారాష్ట్రలో ఇవాళ ప్రజలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి వెంటనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తిరిగినా ఇవాళ గెలవలేని పరిస్థితి. ఇక్కడ నమ్మిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇవాళ ఏదంటే అది, ఇవాళ ఆయన నోటికి ఏదొస్తే అది, ఏదొస్తే హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ కూడా హామీలు అమలు చేయలేదు. సంవత్సరం కావస్తుంది. ఇవాళ కర్ణాటకలో కూడా ఇవాళ 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఎక్కడ కూడా హామీలు లేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో గెలవదు. ఇవాళ మభ్యపెట్టి కొంత అబద్ధాలు ఆడి కొంత ఈ హామీల పేరు మీద గెలిచిన తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ దేశంలో ఎక్కడ కూడా భవిష్యత్తు లేదు. భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీది. ఇవాళ మహారాష్ట్రలో మీరు చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. ఇవాళ రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏది చూసినా వాళ్ళకు భారతీయ జనతా పార్టీ వల్లనే మాకు రక్షణ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ వల్లనే మాకు క్షేమం ఉంటుంది. ఇవాళ అభివృద్ధి చెందనే ఉద్దేశంతోనే మహారాష్ట్రలో ఎప్పుడు రాని మెజార్టీ, ఇవాళ భారత చరిత్రలోనే అత్యధిక సీట్లు ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నిలుపుకోవడం జరిగింది. ఇది ప్రజల సహకారం. ఇవాళ భవిష్యత్తులో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ఎలక్షన్లో కూడా మేము ఇదే స్ఫూర్తిగా కొనసాగించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్థానిక సంరక్షణలో మేము అధికారం రావడానికి ఇవాళ కృషి చేస్తాం. బీజేపీ సాధించిన విజయాల పట్ల సంజయ్ రావు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి వ్యాఖ్య చేశారు. దానికి ఎలా చూడు? ఇప్పుడు సంజయ్ రాయ్ ఈ రోజు ఏం మాట్లాడితే తెలియదు. ఆయన పిచ్చోడు. ఇలా పిచ్చోని చేతిరాయిలా ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళ పార్టీ ప్రజాక్షేత్రంలో తిరస్కరించడం జరిగింది. ఇవాళ ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటాడు సంజయ్. ఆయన ఏది మాట్లాడితే అది, ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాడు. ఆయనకు అవగాహన లేదు. ప్రజాక్షేత్రంలో ఇవాళ బీజేపీ చేస్తున్నది ఇవాళ అంచనా వేయలేకపోయారు. ఆయన ఏదో ప్రతిపక్షాలు ఏదో మాట్లాడాలి, ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం జరిగింది, ఇవాళ అధికార దుర్వినియోగం చేసి గెలవడం జరిగిందని చెప్తారు. అదాని అమిత్ షా వల్ల మేమేదో ఏదో మాకు ఇక్కడ చేసి గెలిచినామని వాళ్ళ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఒక పిచ్చోడు. ఆయన ఎప్పుడు కూడా ఏది మాట్లాడుకో తెలియదు. ఇవాళ అనేక సర్వేలు కావచ్చు, గతంలో కావచ్చు, ఇవాళ బీజేపీ ఇవాళ ప్రజలు కూడా ఇవాళ పోలింగ్ అక్కడ ప్రజల మనోభావాలు అందరూ కూడా ఇంతకుముందు కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి.
ఆల్రెడీ చెప్పినాయి అన్ని పోల్స్ ఒకటి రెండు తప్ప అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. ప్రజల క్షేత్రంలో ఆ రకంగా ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ చేస్తున్న అభిషేకం ప్రజలు పట్టడం కట్టిన తప్ప అది ఆరోపణలే తప్ప ఏ రోజు కూడా ఇలాంటివి జరగవు. ఇవాళ ఈవీఎం ట్యాంపరింగ్ అయితే వాళ్ళు గెలవడం జరిగింది. తెలంగాణలో కూడా వాళ్ళు అధికారంలో రావడం జరిగింది. కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంలో రావడం జరిగింది. మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు జరగలేక ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ జార్ఖండ్లో కూడా వాళ్ళు గెలవబోతా ఉన్నారు. కానీ మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోతామో, ఎక్కడైతే మేము గెలవమో ఆ రకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడు ఇవాళ ఈవీఎంల మీద ఇవాళ అధికార దుర్యోగం చేసి గెలిచిరని చెప్తారు తప్ప ఈవీఎం ఏమైనా ట్యాంపరింగ్ కాదనేది ఇవాళ నిపుణులు కావచ్చు ఎవరిని చెప్పడం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు. భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్రంలో వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుపు. వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచింది. అక్కడ బీజేపీ శ్రేణులకు ఒక కార్యాచరణ రూపొందించలేదా? అక్కడ ప్రచారం బాగా చేయలేదంటారు. మేము పోరాడినాం. కేరళలో అది రాహుల్ గాంధీ సిట్టింగ్ సీటు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. అక్కడ ఏదో నామకే వాస్ అక్కడ అభ్యర్థికి నిలబెడతాయి తప్ప అన్ని పార్టీలు ఇవాళ అక్కడ కుమ్మక్కై ఇవాళ భారతీయ జనతా పార్టీ సింగిల్గా మేము పోరాడడం జరిగింది. ఇవాళ గతంలో కన్నా ఇక్కడ మేము అక్కడ ఓటింగ్ కావచ్చు, అక్కడ పర్సెంటేజ్ మేము పెంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా కేరళ రాష్ట్రంలో కూడా మేము అధికారంలో రాబోతా ఉన్నాము. ఇవాళ మాకు 15 నుంచి 16% ఓటు బ్యాంక్ ఉంది. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మేము ఓటు పర్సెంట్ పెంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు కూడా ఇంకో ఉప ఎలక్షన్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ అక్కడ మేము ఓటింగ్ పర్సెంట్ పెంచుకోవడం జరుగుతుంది. కనుక భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా కేరళలో కూడా మేము అధికారంలో వస్తాము. అక్కడ మేము కృషి చేస్తాం. తప్పకుండా కేరళలో కూడా అధికారం రావడానికి మా అవకాశం ఉంది. ఏ పార్టీ చేయని రీతిలో బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేశారు. దాదాపుగా 20 ప్రాంతాల్లో. ఎందుకు ఈ ప్రజలకు దగ్గరగా పోవాలనుకుంటున్నారు? ఇప్పుడు పేదవాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇల్లు కట్టడం విడిచిపెట్టి ఇల్లు కూలగొట్టడం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తాం. ఎవరైనా అడిగితే ఇల్లు కట్టియాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి మనస్తత్వం పొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ మాఫియా. రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా రియల్ ఎస్టేట్ నుంచి ఏ కంపెనీలకు ఏ భూమి ఇవ్వాలి, ఎక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలకు వెళ్ళగొట్టి అక్కడ ఎవరికి కట్టబెట్టాలి, విదేశీ కంపెనీలు ఏ రకంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు దాని బడ్జెట్ ఎంత? 1,50,000 కోట్లు బడ్జెట్ ఏడు నుండి తెస్తావు? డిపిఆర్ సిద్ధం చేయలేదు. ఏది సిద్ధం చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళకు ఒప్పించాలి. నువ్వు మూసీ పరివాహక ప్రాంతానికి ఖాళీ చేయాలంటే మళ్ళీ ప్రజలకు ఒప్పించాలి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి, స్కూళ్ళు కట్టించాలి, వాళ్ళకు డెవలప్ చేయాలి, ఇల్లు కట్టించాలి. అవన్నీ చేసిన తర్వాత నువ్వు ఖాళీ చేయించాలి. అది చేయకుండా నీకు హడావుడిగా నువ్వు పేద ప్రజలకు ఇవాళ ఖాళీ చేయించి నేను ఇక్కడ ఏదో హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొడతానంటే తగదు. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు నువ్వు మూసీ పేరు మీద నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఎవరు ఊకోరు. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన ఉంటుంది. ఇవాళ ప్రతి బస్తీలో కూడా మేము సర్వే చేయడం జరిగింది, అక్కడ నిద్ర చేయడం జరిగింది. అక్కడ ఉండి రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలుకు భారతీయ జనతా పార్టీ ప్రతి బస్తీలో పోయి మేము నిద్ర చేసి వాళ్ళతో పాటు వాళ్ళ సమస్యలు కావచ్చు వాళ్ళతో పాటు మేము ఉండడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మూసీ ప్రక్షాళనల పేరు మీద నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు బుల్లోజర్లు కాదు, నువ్వు ఏం తెచ్చినా మా ప్రాణ సైతం త్యాగం చేసి అక్కడ పేదల పక్షాల భారతీయ జనతా పోరాడుతుంది. భవిష్యత్తులో కూడా పోరాడుతుంది. తెలంగాణ ప్రజలకు చివరిగా మీరు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సందర్భంగా ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు కూడా అదే స్ఫూర్తిగా తీసుకుపోయి భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కావచ్చు అదే స్ఫూర్తి మాకు మహారాష్ట్రలో ఏ రకంగా గెలుపు మేము కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి శక్తి కేంద్ర స్థాయి నుంచి ఏ రకంగా కష్టపడ్డామో మహారాష్ట్రలో ఇన్స్పైర్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎలక్షన్స్ వచ్చినా ఆ రకంగా మేము కష్టపడి ఇక్కడ స్థానిక ఎలక్షన్స్లో మేము బలపడతాము. భవిష్యత్తులో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని నేను కార్యకర్తలు కలిసి మేము బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అధికారంలో వస్తామని నాకు విశ్వాసం ఉంది.